హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు పొడిచినది కూడా యేసుక్రీస్తునామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఒకసారి దేవుని యొక్క మహత్వమును బట్టి ఆయన సన్నిధిలో వచ్చి ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి శ్రద్ధను బట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. సంఘంగా దేవునిగా గత 3 రోజులుగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం. ఆమేన్. దేవుని యొక్క మహత్వమును బట్టి చాలా మంది వచ్చి ఉంటున్నారు. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇంకా చాలా మందికి రావాలని ఇష్టం ఉంది కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయారు. ఆమేన్. నిన్నటిగా నన్ను చూస్తుంటే నాకు కొంచెం ఆశ కలిగింది. కారణం ఏంటంటే ప్రతి మంగళవారం జరుగుతుంది కానీ నేను కూడా అదే జరిగింది. కానీ ఎక్కడికి వచ్చారో నేను నుంచి అందరూ వచ్చారు. మీరందరూ మంగళవారం ఎక్కడికి పోతారని అడుగుతున్నారు ఈరోజు. అవి సమయంలో మార్పు లేదు, తేమలో మార్పు లేదు, స్థలంలో మార్పు లేదు కదండి. మార్పు ఒకటే అంటే భోజనం లేదు అంతే. ఒకటే మార్పు. మా ప్రార్థన ఏంటంటే శుక్రవారం ఎంతమంది రాగలుగుతున్నారో అందరూ కూడా బైబిల్ స్టడీకి రావాలి, అదేవిధంగా విజ్ఞాపన కూడా రావాలి అనుకుంటున్నారు. ఆమె భోజనం ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధిని ఆశించి మనం రావాలి. దేవుని సన్నిధి హల్లెలూయా ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. ప్రయత్నం చేయండి, దేవుడు సాయం చేస్తుంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే దేవుడు గొప్పవాడండి, దేవుడు నామధేయ వాడనిచ్చినాడు. ఆయన మాట ఇచ్చి వెనక్కి తీసుకునే దేవుడు కాదు. నీ జీవితంలో ఏదైతే ఆయన వాగ్దానం చేసి వచ్చినాడో, నీకు ఏదైతే ఆయన పరిగెడుతున్నాడో నీ జీవితంలో నేను చేస్తానని చెప్పేసి ఆయన తప్పకుండా చేసే దేవుడు మన దేవుడు ఇచ్చినాడు. ఆమె సంఘంగా మేమందరం ఎంతో సంతోషిస్తున్నాం. దేవుడు ఈ 3 దినాలు ఉపవాసం మనకు అనుగ్రహించి చాలా మంది వచ్చి దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నారు. నిజంగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి తరాలు వచ్చే రోజుల్లో ఇంకా ఎక్కువగా మనం చేసినట్లయితే ఆత్మీయ జీవితంలో మనం మెరుగుపడుతున్నాం. ఆమె ఆత్మీయ జీవితంలో మనం ఇంకా ఎదగలుగుతున్నాము. ఆమె హల్లెలూయా ప్రైజ్ గాడ్. ఈరోజు కొంచెం ఏసీ లేనప్పటికీ కూడా ఏం పర్వాలేదు, దేవుడు కదా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆమె బయటనే పర్లేదు కదండి, కనుక ఏం పర్లేదు. చాలా మంది క్యాన్సర్ కంటే ఇక్కడ పర్లేదు కదా. దేవుడికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన ఈ అనుకూలాన్ని ఈ వస్తువులను మనం వాడుకొని దేవుని యొక్క కృపలో మనం ఎదుగుదాం, సాగుదాం. దయచేసి నాకు కూడా అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 9వ వచనం. Acts of the Apostles chapter 13 verse 9. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై. హల్లెలూయా ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుడా మర్చిపోయాను నేను. ఒకవేళ ఎవరైనా కానీ క్విజ్, ఈరోజు క్విజ్ అని చెప్పాం కదండి, మీకు తొందరగా ఉండి వెళ్ళాలి అనుకున్నట్లయితే సమయం ఆరాధన సమయం ఉండదు అని చెప్పేసి అనుకున్నట్లయితే ఇప్పుడు క్విజ్ జరుగుతుంది. మీరు క్విజ్ ఇప్పుడు రాయొచ్చు. అదేవిధంగా డ్రామా ప్రాక్టీస్లో ఉన్నవారు కానీ లేకపోతే ఇంకా పాటల ప్రాక్టీస్లో ఉన్నవారు అప్పుడు మాకు సమయం దొరుకుతుంది, మేము ఇప్పుడే రాస్తామంటే దయచేసి మీరు ఆ ప్రకారం గదిలోకి వెళ్ళేసి అక్కడ క్విజ్ రాయొచ్చు. లేదు మాకు సమయం ఉంది మేము అప్పుడు రాసుకుంటామంటే ఆరాధన అయిపోయిన తర్వాత మీరు రాసుకోవచ్చు. ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ గాడ్. ఒకవేళ వెళ్ళాలి అనుకున్నట్లయితే దయచేసి అక్కడికి వెళ్తే జరుగుతుంది. సరే మరి చదువుకుందాం. అందుకు పౌలు అనబడిన సౌలు. హల్లెలూయా ప్రైజ్ గాడ్. ఈరోజు నా అంశం ఏంటంటే సౌలు అనబడిన పౌలు. ప్రైజ్ గాడ్. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దాని తర్వాత ఆయన జీవితంలో ఏం జరిగిందో వాక్యంలో మనకు కనబడుతుంటుంది. ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఏం జరిగిందో వాక్యంలో మనకు కనబడుతుంటుంది. ఏం లేదు, సౌలు అనే వ్యక్తి యేసు ప్రభువును దర్శించుకున్నాడు. యేసు ప్రభువుతో ఎన్కౌంటర్ అయ్యాడు. ఆయన జీవితం మారిపోయింది. ఈరోజు రక్షణ పొందిన వారందరూ కూడా, క్రైస్తవులుగా మారిన వారందరూ కూడా, పేరు మార్చిన మనమందరూ కూడా
మనమే ఉండాలి. ఇప్పుడు చూస్తే ఈ 2014లోనే 11 నెలలు కలిసిపోయాయి. చూస్తూనే ఈ క్రిస్మస్ సందర్భంలో ఆ పాటలు, నాటకాలు, ఆర్జా డాన్స్, ఈ డాన్స్, అది ఇది అని చెప్పేసి ఈ నెల అంతా గడిచిపోతుంది. సంవత్సరం అయిపోతుంది. సంవత్సరాలు గడిచిపోతుంటున్నాయి, కాలాలు గడిచిపోతుంటున్నాయి. దేవుడి పిల్లరా, సౌలు పౌలుగా మారాడు, మనం కూడా మారినామని చెప్పేసి అంటున్నాము. కానీ మన జీవితంలో ఏ మార్పు వచ్చింది? లేకపోతే మనం ఉన్న పాటలనే అదే విధంగా అవుతున్నామా? ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సౌలు పౌలుగా మారిన తర్వాత మరలా సౌలుగా మారలేదు. ఇప్పుడు కూడా ఈ వర్షం వచ్చి తర్వాత మనం చదువుకున్నట్లయితే కదా సౌలు అనే పేరు ఎక్కడ కనిపించదు. సౌలు అనే పేరు మరలా ఎక్కడ కూడా కనిపించదు. పౌలుతోనే ఆయన చలామణి అవుతున్నాడు. పౌలు పేరు మీదనే ఆయన ముందుకు సాగుతూ ఉంటున్నాడు. ఈరోజు ఆత్మీయ జీవితాన్ని పొందుకున్నటువంటి భాగాలను కూడా, రక్షణ పొందుకున్నటువంటి భాగాలను కూడా పాత జీవితంలోనే గడుపుతున్నామా లేకపోతే కొత్త జీవితంలో మనం ఉంటున్నామా పరీక్షించుకోవాల్సినటువంటి, ప్రశ్నించుకోవాల్సినటువంటి, మనం పరిశీలించుకోవాల్సినటువంటి సమయం ఇదే ఇచ్చినది. ఆమేన్. యేసు ప్రభువు వస్తే సౌలు కొరకు ఆయన రాలేదు, కానీ పౌలు కొరకు ఆయన రాబోతున్నాడు. ఆమేన్. సౌలు తన జీవితంలో మనం చూస్తున్నట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఆయన ఎవరు అని చెప్పేసి మనకు తెలుపబడుతుంది. Who is Saul? ఆమేన్. Why did he become Paul? నేను హెబ్రీయుడని. చూడండి, మానవ జాతిలో ఉన్నటువంటి కులాలు కానీ, లేకపోతే భాషలలో కానీ, లేకపోతే సాంప్రదాయంలో కానీ, ఈ భూమిలో ఉన్నటువంటి అన్నింటికంటే కూడా హెబ్రీ అనే పదము చాలా పురాతనమైనటువంటి పదమైనది. హెబ్రీ సాంప్రదాయము చాలా పురాతనమైనటువంటి సాంప్రదాయమైనది. హెబ్రీ భాష చాలా పురాతనమైనటువంటి భాష అయినది. అంతేకాదు, దేవుడైనటువంటి యెహోవా ఆదాముతో ఆ హెబ్రీ భాషలో ఆయన మాట్లాడి ఉన్నాడు. ఆదాము కూడా ఆ జీవన దేవుడితో హెబ్రీ భాషలో ఆయన మాట్లాడి ఉన్నాడు. అలాంటి పురాతనమైనటువంటి భాష, సాంప్రదాయ, జనానికి సంబంధించినటువంటి ఈ యొక్క సౌలు ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ కులం కానీ, నీ వంశం కానీ, నీ పితరులు కానీ ఎక్కడికి పోవాలో నాకైతే తెలియదు. వారు ఎలాంటి వారో నాకైతే తెలియదు. అవి పౌలు మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే నేను హెబ్రీయుడను. ఎప్పుడు? సౌలుగా ఉన్నాడు. అవి తర్వాత ఏమంటారా? వారు ఇశ్రాయేలీయులా, నేను కూడా ఇశ్రాయేలీయుడనే. హల్లెలూయా. వారు ఇశ్రాయేలీయులా, నేను కూడా ఇశ్రాయేలీయుడనే అని చెప్తారా? ఈ ఇశ్రాయేలు ఎవరు అంటే దేవునితో యాకోబు దేవునితో పోరాడి దేవునితో గెలిచి పేరు మార్చుకున్నటువంటి వ్యక్తి ఇచ్చాడు. ఆమె ఇశ్రాయేలుని నా పేరు పెట్టాలని చెప్పేసి దేవుడి దగ్గర నవ్వలేదు. కానీ ఎవరైతే దేవునితో పోరాడాడో దేవుడు ఆయన పేరును మార్చుకుంటున్నాడు. అంతేకాకుండా 12 వారి కుమారులను ఇచ్చేసి ఆయనను ఇశ్రాయేలు నీ దేశము నీ జనాంగం అని చెప్పేసి వారికి ఆయన పేరు పెడుతూ ఉంటున్నాడు. ఆమె ఆ సమయం నుంచి ఇశ్రాయేలు దేశం అనేది ఆ పేరు మీద స్థాపించబడి ఉన్నది. ఇశ్రాయేలు అనే రాజులు కానీ, ఇశ్రాయేలు అనే దేశం కానీ, ఇశ్రాయేలు అనే ప్రజలు కానీ దేవుడు ఆ పేరు మీద ఈ రోజు వరకు కూడా స్థాపితమవుతూ ఉంటున్నారు. ఆమె దేవుడు వారి గురించి మీరు ఏదో పెద్ద బలవంతులు కానీ, ధనవంతులు కానీ, ఐశ్వర్యవంతులు కానీ, పెద్ద జనం చెప్పేసి ఈ రోజుల్లో ప్రేమించడం లేదు కానీ పితరుల బట్టి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి యెహోవా దేవుడు వారి గురించి సాక్ష్యం చెప్తూ ఉంటున్నాడు. ఈ సౌలు ఎవరు అంటే ఆ ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి వ్యక్తి ఇచ్చినాడు. ఆమేన్. ఈరోజు మన దేశాల గురించి కానీ, మన భాషల గురించి కానీ, మన యొక్క వంశాల గురించి కానీ మనం గర్వంగా చెప్పుకుంటూ ఉండవచ్చునేమో. ఆమేన్. మన అంతమంది కూడా కలిసిన కానీ పౌలు యొక్క పుట్టుపూర్వకాలతో
చీప్ కాదండి. ఈరోజు పెళ్లిళ్ళు మార్చుకొని కులాలు మార్చుకుంటున్నాయి, పెళ్లిళ్ళు చేసుకొని మతాలు మార్చుకుంటున్నారు. ఆ విధంగా కాదు. అబ్రహాం వంశావళిలో చేరాలనే చాలా పద్ధతులు వాళ్ళు పాటించాలి. అబ్రహాం ఏదో సంతానం మీద కావాలి అనుకున్నట్టు దేవుడి కదా చాలా పద్ధతులు పాటించాలి, నియమాలు పాటించాలి. అబ్రహాం వంశంలో ఉన్నటువంటి పారంపర్యాన్ని వాళ్ళు ఆహ్వానించే వారుగా ఉండాలి. ఆమె ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాను. నేను యాకోబుకు ఒక 12 మంది కుమారులు పుట్టిన తర్వాత ఒక కుమార్తె పుట్టింది. తెలుసా ఆమె పేరు ఎవరు? హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దీనా అనే కుమార్తె ఉంది. ఒకరోజు ఏం చేసిందంటే ఈ దీనా అనే కుమార్తె ఆ దేశం యొక్క అమ్మాయిలను చూడాలని చెప్పేసి బయటకు పోయింది. సరే, ఏం జరిగిందంటే ఆ దేశంలో ఉన్నటువంటి రాజకుమారుడు ఆమెను పట్టుకొని బాధం చేసి ఆమెను వదిలిపెట్టాడు. ఆ యొక్క సమయంలో అంటే ఈమెను నేను ప్రేమిస్తున్నాను. ఆ కుమారుడు అన్నాడు, ఆ ఊరు కుమారుడు అన్నాడు, మేము ఆమెను ప్రేమిస్తున్నాము, మేము పెళ్లి చేసుకోవాలి, మాకు ఏంటి దీనికి ఎంత కన్నమా కానీ ఎంత ఊరి కానీ ఏమి కావాలన్నా మేము ఇస్తాము అంటే అప్పుడు యాకోబు కుమారుడు ఏమన్నారో తెలిసినా, మేము అబ్రహాం సంతానం, మాకు సంప్రదాయాలు ఉన్నాయి, ఎవరు బట్టి వాడికి మా చేయలేము, ఎవరు బట్టి మేము పని చేసుకోము, ఒక ప్రత్యేకమైన జనాంగం మేము. ఏమనుకుంటున్నారు మీరు? మా చెల్లెలు ఈ విధంగా చేస్తారా మీరు అని చెప్పేసి వారిని తీసుకుంటున్నారు. అయ్యా కాదు పట్టుకోవడం మీ అమ్మాయి మాకు కావాలి, మా ఓడు నిద్రపోవడం లేదు, మా తిట్టం లేదు, వారికి ఆకలి లేదు, నిద్ర లేదు, ఎక్కడ చేసి మీ అమ్మాయి మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు కాలు పట్టుకుంటున్నారు. ఆమె అబ్రహాం సంతానంలో రావాలంటే అంత ఈజీ కాదు. జరిగిందేనా తర్వాత అడిగిన ఒక షరతు ఉంది. ఏంటంటే మీరందరూ కూడా సున్నతి పొందినట్లయితే ఎవరు హామర్ వంశం మాత్రమే కాదు, మీ దేశంలో ఉన్న పురుషులందరూ కూడా ఎప్పుడైతే సున్నతి పొందుతారో అప్పుడే మా చెల్లెలు ఇచ్చి తిరిగి చేస్తాం. ఆమె దొరుకుతారా? అబ్రహాం సంతానం మీద కావాలి అనుకున్నట్లయితే ఈరోజు నీకు కూడా హృదయ సంబంధమైన సున్నతి అవసరమైంది. నీ నాలుక సున్నతి చేయబడాలి, నీ చెవులు సున్నతి చేయబడాలి, నీ హృదయం సున్నతి చేయబడాలి. అప్పుడే నువ్వు నిజమైనటువంటి అబ్రహాము సంతానముగా నువ్వు పిలువబడుతున్నావు. ఆమె సౌలు ఎవరు అంటే అబ్రహాము సంతానానికి చెందినటువంటి వ్యక్తి ఇచ్చినాడు. హల్లెలూయా. తర్వాత ఏమన్నాయా? హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఆమేన్. దేవుడా, ఇక్కడ మనం చూస్తున్నాము ఆయన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. అలాంటి గొప్ప వంశము, పారంపర్యము, తర్వాత తన యొక్క వంశమని కలిగినటువంటి ఈ యొక్క పౌలు. అంతేకాకుండా ఈ పౌలు ఇంకా ముందుకు వెళుతూ ఆయన ఏమంటున్నాడు అంటే అపోస్తలుల కార్యము 22వ అధ్యాయము 28వ వచనం మనం చదువుతున్నట్లయితే ఆమేన్. అపోస్తలుల కార్యము 22వ అధ్యాయము 28వ వచనం. నువ్వు రోమిడవా? హల్లెలూయా. ఆమేన్, ప్రైజ్ గాడ్. దేవుడా, ఈయన యొక్క తర్వాత పౌరుషాన్ని మనం చూసినట్లయితే పుట్టుకోవడం ఆనందంగా ఉన్నాయి. ఈ యొక్క స్థితిగతులు చూసినట్లయితే ఈయన ఏమంటున్నాడు తెలుసా? నేను యూదులతో మాత్రమే కాదు కానీ ఈ దేశం యొక్క, ఈ రోమా సామ్రాజ్యం యొక్క పౌరుడుగా ఉంటున్నాను. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ గాడ్. మీరందరూ కూడా వలస వచ్చేవారికి, మీరందరూ కూడా ఏదో దేశం నుంచి పట్టబడి తెచ్చిన వారు. నేనైతే మాత్రం ఈ దేశంలో పుట్టిన వాళ్ళని అయినాను, ఈ దేశంలో పెరిగిన వాళ్ళని అయినాను, ఈ దేశంలో నా యొక్క సమస్య కూడా ఉంటుంది, ఈ దేశం యొక్క పౌరులు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. అని ఆ రోజులలో రోమా యొక్క పౌరుషానికి కావాలనేటువంటి ఎంతో విలువ వాళ్ళు చెల్లించాల్సి వస్తుంది, ఎంతో డబ్బు వాళ్ళు కట్టాల్సి వస్తుంది, ఎంతో ప్రయాసము వాళ్ళు పడాల్సి వస్తుంది. ఎవరికి వాళ్ళు రోమా యొక్క సిటిజన్షిప్ కానీ పౌరత్వం కానీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదని. కానీ పౌరులు నా యొక్క వంశాన్ని మాత్రం ప్రకటించని ఈ రోజు ఈ సామ్రాజ్యాన్ని
ఆమె తర్వాత ఆయన ఎడ్యుకేషన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆమె దేవుడు కదా అపోస్తలుల కార్యంలో అదే అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఆయన ఏమంటున్నాడు తెలుసా? 22వ అధ్యాయం 3వ వచనం, నేను కిలికియాలోని తార్సు వాడనై ఉంటున్నాను. అయితే ఈ పట్టణంలో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిశ్చయంగా శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి ఆమేన్. ఇక్కడ మనం ఏం చదువుతున్నామంటే ఎక్కడ చదువుతున్నాడో దాని గురించి మనం చూస్తున్నాం. ఏ విషయాన్ని చదువుతున్నాడో దాని గురించి మనం చదువుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే నేను కిలికియాలోని తార్సులోనే పుట్టి పెరిగి ఉంటున్నాను. అదేవిధంగా అక్కడ పుట్టి పెరిగి మాత్రమే కాకుండా నేను గమలీయేలు అనే ఆ యొక్క యాజకుడి దగ్గర లేకపోతే మంచి యొక్క పేరుగాంచినటువంటి ఉపాధ్యాయుడు ఏంటున్నాడు, ఆయన యొక్క పాదాల దగ్గర నేను నేర్చుకున్నాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ యూనివర్సిటీలో చదివావో నాకైతే తెలియదు కానీ పౌలు అంటున్నాడు ఆ రోజుల్లో ఏదైతే యూనివర్సిటీ పేరుగాంచిన యూనివర్సిటీ ఉంటుందో అక్కడ నేను చదువుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. అంతేకాకుండా నేను ఏం చదువుకున్నాను అంటే మన యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా మన పారంపర్యాచారం అన్నిటి కూడా ఆయన యొక్క పాదాల దగ్గర నేను నేర్చుకున్నాను. ఈరోజు నేను అలాంటి వ్యక్తిని కాదండి. ఆమేన్. నేను ఎవరనుకున్నాను మీరు అని చెప్పేసి ఛాలెంజ్ చేసి తన గురించి ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ జరిగింది ఏంటి మరి? ఇంత హిస్టరీ ఉంది ఈ వ్యక్తికి, ఇంత పేరు ప్రతిష్టలు ఉండి ఇంత విద్యను పొందుకున్న తర్వాత ఆమె ఆ రోజులలో యూదులలో పౌలు మంచి మేధావి, అందరికంటే కూడా తన వయసులో ఉన్న అందరికంటే కూడా ఎక్కువగా చదువుకున్నటువంటి వ్యక్తి అంటున్నాడు. 26వ అధ్యాయానికి మనం విన్నట్లయితే ఆయన అక్కడ మాకు తెలుగు తిరగబడుతుంది. అగ్రపదాలు అంటున్నాడు, ఓ పౌలా అధిక విద్య వల్ల నీకు మెడ చేసి బాబు అని చెప్పేసి ఆయన అంటూ ఉంటున్నాడు. అంటే ఆయన విద్య ఎంతగానో ఆయన చేసుకుంటున్నాడు. ప్లీజ్ గాడ్ దేవుడా ఇంతగా ఆయన ఉంది. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆమె ఆ పుస్తకాన్ని 8వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్నట్లయితే యాక్ట్స్ చాప్టర్ 8 verse 3 ఆ పుస్తకంలో సౌలు అయితే ఇంటికి వచ్చి పురుషులను స్త్రీలను తీసుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. హల్లెలూయా. ఏం చేస్తున్నాయట? పురుషులను స్త్రీలను ఆయన సౌలైతే ఎన్నింటి నుంచి పురుషులను కానీ స్త్రీలను కానీ అని కూడా ఈడ్చుకొని పోతూ వాళ్ళందరినీ కూడా జైల్లో వేస్తున్నాడు. ఏమైంది ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళిన చదువు ఇలా సాంప్రదాయం ఎక్కడికి వెళ్ళి దేవుడు గారా ఒక విషయం నాకు చెప్పనివ్వండి. నువ్వు ఎంత చదువుకున్నా కానీ ఎంత పేరు ప్రతిష్ఠున్నా కానీ అది నీ హృదయాన్ని మార్చలేదు, నీ ప్రవర్తనను మార్చలేదు. ఆమె మనిషి ఈరోజు ఎందుకు ఈ విధంగా తయారయ్యాడు కారణం ఏంటంటే చదువుకున్నటువంటి అంతా కూడా నీకు బుద్ధి లేకుండా జ్ఞానం వస్తుంది కానీ బుద్ధి రాకుండా. ఆమె జ్ఞానం అనేది మనం ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ఈ జ్ఞానం అనేది మనందరినీ కూడా పెడతో పెట్టేసి నరకానికి తీసుకెళ్తుంది, మానవుడికి బుద్ధి లేకుండా పొందుతుంది. చాలాసార్లు మనం అంటాము, ఎందుకు తప్పు చేసినావు అంటే జ్ఞానం లేక జ్ఞానం లేక బుద్ధి పెట్టి చేసినాను. అవి అన్ని తెలుసు, అంతా తెలుసు, ఇతరులు చెప్పమంటే ఎంత నీతి చెప్తాము. కానీ మన యొక్క సొంత పరిస్థితిని మనం చూసుకున్నట్లయితే సౌలు ఎంతో గొప్ప వంశానికి చెందినవాడు ఈరోజు ఇంటింట నుంచి పురుషులనక స్త్రీ అనక వాటిని ఈడ్చుకొని పోతున్నాడంట. ఈడ్చుకొని వాళ్ళందరూ కూడా చెరసాలలో ఆయన వేసుకుంటున్నాడు.
ఇంకా ఏం చేస్తున్నాడు తెలుసా? సంఘమును పాడు చేస్తున్నాడు. నీ చదువు ఎక్కడికి? నీ చదువు ఎక్కడికి? నీ భక్తి జీవితం ఎక్కడ నేర్చుకున్నావు? అడిగితే సౌలు అడిగితే గమనిక దగ్గర నేర్చుకున్నాను. ఇదేనా నేర్పిందా నీకు? నీ చదువు ఇదేనా నేర్పింది నీకు? నీ సాంప్రదాయం ఇదేనా నీకు నేర్పింది? ఎందుకు ఈ విధంగా సౌలు ప్రవర్తిస్తుంటున్నాడు? ఏం జరిగింది ఆయన జీవితంలో? ఆ చదువు ఎక్కడికి పోయింది? ఆ నేర్చుకునే పాఠాలు ఎక్కడికి పోయింది? అదేవిధంగా 9వ అధ్యాయంలో దేవుడు బిడ్డలారా, మనకైనా కొంచెం ముందుకు వెళ్ళేసి ఆయన గురించి మనం చదువుకున్నట్లయినా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, దేవునికి వాక్యం 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయినా, సౌలు ఇంకను రవి యొక్క శిష్యులను బెదిరిస్తూ ఉండేకు హత్య చేయటము తనకు ప్రాణాధారమైనట్టు ప్రాణయాత్రను ఎదురు వెళ్ళి, ఈ మార్గవంతున్న పురుషులైన స్త్రీలను కనుగొని ఎడల బంధించి యెరూషలేముకు తీసుకొని వచ్చినప్పుడు దమస్కులోని సమాజంలో వారికి హల్లెలూయా, ప్రైజ్ గాడ్. 9వ అధ్యాయం 1-2 వచనాలలో దేవునికి వాక్యం ఇవ్వబడింది కదా. ఆమేన్. సౌలు ఇంతవరకు చేసింది కాకుండా సౌలు యొక్క ప్రవర్తన వలన దేవుని బిడ్డలారా అక్కడ ఉన్నటువంటి సగం కూడా చనిపోయింది. విశ్వాసులందరూ కూడా చనిపోయారు. సగము పాడే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే దేవుని వాక్యం దగ్గర సంఘాన్ని పాడు చేస్తున్నారు అని చెప్పేసి దేవునికి వాక్యం చదివిస్తుంది. అంతేకాకుండా ఇది కాదన్నట్టుగా తన యొక్క సహచరులతో కూడా కలిసి యాజకుల దగ్గర నుంచి పత్రాలు పొంది ఇంకా వారిని ఇక్కడ ఏమంటుందంటే ఇక 9వ అధ్యాయంలో ప్రైజ్ గాడ్, ఆయన ఆ మార్గంలో మధ్యన పురుషులను స్త్రీలను కనుగొని వారిని బంధించి యెరూషలేము తీసుకుని హత్య చేయటకు ఆయన వెనుకాడలేదట. హత్య చేయడం కూడా ఆయన వెనుకాడలేదట. కానీ చెప్పనివ్వండి, ఈయన యూదా మతానికి చెందినటువంటి వాడై ఉంటున్నాడు. ధర్మశాస్త్రంలో పారగతము చేసిన వాడై ఉంటున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి దేవుని మీద నువ్వు ఏ మతానికి చెందినవాడు, ఎలాంటి యొక్క భక్తిని నువ్వు చేసుకుంటున్నావేమో నన్ను చెప్పనివ్వండి, నీ భక్తి కానీ నీ మతం కానీ నీ జీవితాన్ని మార్చదు. ఒకవేళ నువ్వు క్రైస్తవుడే అనుకోవచ్చునేమో, క్రైస్తవ పేరుతో చలామణి అవుతూ వచ్చునేమో, కానీ అది నిన్ను మార్చదు. అది నీకు ఏమి కూడా చేయలేదు. ఇక్కడ అది చాలని చెప్పేసి సౌలు ఏం చేస్తున్నాడు అంటే ఉన్నతాధికారి దగ్గరికి వెళ్ళేసి పర్మిషన్ తీసుకుంటున్నాడు. రిటర్న్ పర్మిషన్ కావాలి ఆయనకి. నేను సంఘాన్ని పాడు చేయాలి, విశ్వాసులు చంపాలి అని చెప్పేసి రిటర్న్ పర్మిషన్ ఆయన తీసుకుంటూ ఉంటున్నాడు. ఈ రోజులలో మనం ఏమైనా చేయాలనుకున్నట్టయితే ఎవరు పర్మిషన్ అడుగుతామా? చదువుతున్నవాడు కాబట్టి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసు కాబట్టి, కోర్టుకి వెళ్ళినా కానీ ఆయనకు ఆధారం ఉండాలి కాబట్టి, న్యాయతీర్పులో ఆయన పక్షంగా వాదించడానికి ఆయనకు కూడా ఒక విట్నెస్ ఉండాలి కాబట్టి నాకు పత్రాలు కావాలి అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉంటున్నాడు. అంటే ఎంత జ్ఞానం అర్థం చేసుకోండి. ఈ సౌలు ఈ విధంగా ఆయన చలామణి అవుతున్న రోజుల్లో హల్లెలూయా ఒకరోజు ఎన్కౌంటర్ అయింది దేవుని మీద. అదే 9వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే యేసు ప్రభుతో ఆయన ఎన్కౌంటర్ అవుతున్నాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్. 22వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అపోస్తలుల కార్యము 22వ అధ్యాయం 14వ వచనంలో హల్లెలూయా. మన దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు ఆ నీతిమంతుని చూచుటకు ఆయన నోటి మాట వినటకు నిన్ను నియమించి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. 14వ వచనం 22వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు ఆ నీతిమంతుని చూచుటకు ఆయన నోటి మాట వినటకు నిన్ను నియమించి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుడు కదా మనం చూస్తున్నట్లయితే దేవుడు ఆయన ఎన్కౌంటర్ అయ్యాడు. ఎన్కౌంటర్ అయ్యి ఆయనతో మాట్లాడాడు.
మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆమె హల్లెలూయా. ఆ సమయంలో 26వ అధ్యాయం 14వ వచనం, అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం 14వ వచనం. మేమందరము ఏలబడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు, మరికొనలకు ఎదుగుతున్న ఈ కష్టపడి హెబ్రీ భాషలో ఒకసారి నాతో మాట్లాడడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఇక్కడికి మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభువు వారు పౌలును దర్శించాడు. పౌలును దర్శించి సౌలును దర్శించి సౌలా సౌలా నన్నెందుకు నీవు హింసిస్తున్నావు. తర్వాత ఒక చరిత్రాత్మకమైనటువంటి మాట ఆయన మాట్లాడుకుంటున్నాడు. ఏమంటున్నాడు అంటే సౌలా, నువ్వు చేస్తున్నందుకు బాగానే ఉంది, కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే మునికోలకు ఎదురు అందుతున్నావు. మునికోలు అంటే తెలుసా? ఆమె మునికోలు అంటే తెలుసా? మునికోలు అంటే కదా ఒక కర్ర ఉంటుంది, దానికి చివరన ఒక చిన్న మేకు ఉంటుంది. ములుకట్టె సరే, ములుకట్టె ఆమె బయట భాషలో మునికోలు అంటుందని. ఆమె అది ఎక్కువగా దేనికి వాడతారు అంటే గొడ్డలు కాసే వాళ్ళ దగ్గర ఉంటుంది. గొర్రెల దగ్గర కాదు, మేకల దగ్గర కాదు. కోట్లు ఎవరైతే కాస్తారో ఆవులను, మేకలను, గేదెలను, గొర్రెలను, సరే ఈ యొక్క జంతువులను ఎవరైతే కాస్తుంటున్నారో వారి దగ్గర యొక్క ఉంటుంది. ఎందుకంటే సస్యమైన బాగా ఆమె అందుకని చెప్పేసి ఈ మూడు కొరగాన్ని దోసుకొని దాని ప్రకారంగా అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఏ ప్రకారం జరగాలంటే ఆ ప్రకారం పొడిస్తే ఆ వేగు దాన్ని గుంజుకుంటే అప్పుడు ఇటు బాగాలేమో అని చెప్పేసి అక్కడ జరుగుతారు అన్నమాట. అని ఆయన అంటున్నాడు, సౌలా జాగ్రత్త, నువ్వు ఎవరితో పోరాడుతున్నావు అంటే మునికోలను ఎందుకు తగ్గితే మునికోల కానీ దెబ్బ, లేకపోతే మునికోల కళ పట్టుకున్నట్టు వాడి కానీ దెబ్బ, కానీ తన్ని వాడికి దెబ్బ. జాగ్రత్త, నువ్వు ఎవరు పెడుతున్నావు అంటే ఆ మునికోల నేనే ఇచ్చున్నాను, నాతో పోతున్నావా అని చెప్పేసి దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు దేవుడు ఆయనను మార్చేస్తున్నాడు. దేవుడు బిడ్డలారా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే ఆయన దర్శనం కలిగిన తర్వాత ఆయన యొక్క జీవితంలో అని యేసు ప్రభువు అడుగుతున్నాడు, ప్రభువు ఎవరిని అంటే నేను ఎవరో కాదు, నువ్వు హింసిస్తున్నటువంటి యేసయ్యను నేనే ఇచ్చున్నాను. ఇదిగో నేను పట్టుకుంటున్నాను, నువ్వు నా వల్ల చేయవలసిన కార్యాలు ఉన్నాయి కాబట్టి లేక నుంచి వేసి పో అని చెప్పేసి ఆయన పంపిస్తూ ఉంటున్నాడు. ఆమె తర్వాత దమస్కులోకి ఏ విషయంలో అయితే దమస్కుకు వెళ్ళాలని ఆయన పత్రం తీసుకొని పోయినాడు, అదే దమస్కులో దేవుడు కదా విడువాడైపోతున్నాడు. అక్కడ 3 రోజులు ఉపవాసం ఉండి బాప్తిసం పొందుతున్నాడు. ఆమె ఇప్పుడు దేవుడి బిడ్డగా వేసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి బిడ్డగా మారిపోతున్నాడు. ఆమె అప్పటి నుంచి ఆయన జీవితంలో మరలా తెలుగు అనేది లేదు. అని మనలాగా ప్రభువా నేను ఇప్పుడయ్యాను, నాకు ఉద్యోగం కావాలి, ప్రభువా నేను ఇప్పుడయ్యాను, 2 ఇల్లు కట్టుకోవాలి, పక్కడు 1 ఇల్లు కట్టుకుంటే నేను 2 ఇల్లు కట్టుకోవాలి. ఆమె ప్రభువా వాడు 1 ఎకరా పొలం అన్నాడు, నేను 2 ఎకరాల పొలాలు కావాలి అని ప్రార్థన చేయాలి. ఆమె ఏమని ప్రార్థన చేశాడంటే ప్రభువా నీ దర్శనం నాకు కావాలి, నీ చిత్తం నెరవేర్చాలి, నీ చిత్తం నా జీవితంలో జరగాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే ఈ రోజు మీరు ప్రార్థన చేయడం కానీ నేను చెప్పడం ఆమె ఏమి దేవుని స్తోత్రం. దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, నాకు ఇచ్చాడు, నీకు ఇస్తాడు. దేవుడు తప్పకుండా ఆమె దేవుడు కదా. మనకి ఇల్లు కావాలి, పొలాలు కావాలి, ఉద్యోగాలు కావాలి, జీతాలు కావాలి, పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, అన్నీ కావాలి మనకి. ఆమె వాటి మధ్యలోనే నీ ఆత్మీయతను కాపాడుకోవాలి. హల్లెలూయా, వాటి మధ్యలోనే నీ ఆత్మీయతను పోగొట్టుకోకుండా నీ రక్షణను సాధన చేసుకోవడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని సాధన చేసుకోవడానికి, ఈ వాక్యంలో ఎదిగడానికి ప్రయత్నం చేయాలి. ఆమె అప్పుడే నీ రక్షణ నీ జీవితంలో సాధకమవుతుంది, నీ చదువు నీ జీవితంలో సాధకమవుతుంది. ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే ప్రభువును తెలుసుకున్న తర్వాత ఆమె ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో ఆటంకాలు వచ్చాయి ఆయన జీవితంలో. ఒకసారి చదువు ఆయన జీవితంలో ఏం జరిగిందో. ఆమె హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుడు ఆయన జీవితంలో ఏం జరిగిందంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఒకవేళ ఈరోజు పౌలుగా మాట్లాడే వ్యక్తి యొక్క జీవితంలో మనమే
11వ అధ్యాయం 23వ వచనం, 13వ వచనం నుంచి మనం చదువుకుందాం. 23వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఒక్కొక్కటి చదువుకుందాం. ఆమేన్. వారు తీసుకువచ్చారట, వెర్రివాళ్ళనే మాట్లాడుతున్నాను. నేను మరి 2 కొరింథీ 11వ అధ్యాయం 2 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం. వారు క్రీస్తు పరిచారకులా, నేను కూడా వెర్రివాళ్ళని మాట్లాడుచున్నాను. ఆ. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషంగా ప్రయాసపడితిని. ఆ. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుడా, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక పర్యాయాలు నేను చెరసాలలో ఉన్నాను. ఈ రోజు నువ్వు చేయబడితే ఏమంటావు? భక్తి లేదు. అవే ప్రైజ్ గాడ్. దేవుడు ఎక్కడికి పోయాడు? సంఘం ఎక్కడికి పోయింది? పాస్టర్ ఎక్కడ ఉన్నాడు? ఆమె ప్రైజ్ గాడ్. అందరూ వదిలిపెట్టారు అని చెప్పేసి మనం వాక్ అవుతున్నాం. హల్లెలూయా. మన మధ్యలోనే సిస్టర్ ఉంది, సిస్టర్ మరియా. ఆమె జైలు వేశారు ఒకసారి. ఆమె జైలు వేసినప్పుడు దేవుడి బిడ్డల జరిగిందంటే అక్కడ ఈ స్త్రీలు ఉండే దగ్గర ఎవరు ఇద్దరు బెంగాలు చనిపోయారు. అమ్మాయిలు స్త్రీలు చనిపోతే వాళ్ళు దేవుడి రాత్రులు తిరుగుతా ఉన్నారు. ఆమె తిరుగుతా ఉంటే ఎవరు పడుకోరు, పోలీసులు పడుకోరు, వీళ్ళు పడుకోరు. రాత్రి 9 దాటిన తర్వాత 10 దాటిన తర్వాత ఎవరు పడుకోరు, ఉదయం 4 గంటల దాకా. ఆమె అందరి పిల్లల కింద పడతా ఉంటాయి, ట్రక్కుల కింద పడతా ఉంటాయి, అన్ని కింద పడతా ఉంటాయి. ఆమె మంచం కింద పడుకున్న కింద వేస్తున్నారు, అంత జరుగుతూ ఉంటుంది. దాంట్లోకి మన శిశువు పోయింది, ఇద్దరు పోయారు. ప్రైజ్ గాడ్. వీళ్ళు భోజనం చేసి పండుకోవాలంటే జరిగిన దగ్గర అందరూ అనుకుంటున్నారు, నేను పిచ్చోళ్ళు ఈ రోజు వచ్చారు పండుకుంటున్నారు, ఇంకా మన ఇద్దరు పోయలేదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఏంటి జరిగింది అంటే దగ్గర అప్పుడు అంటున్నారు, అమ్మా ఇక్కడ జరుగుతుంది, వారం రోజులైంది మేము నిద్రపోలేదు, పోలీసులు కూడా ఇక్కడికి ఉన్నారు భయపడి అని చెప్పేసి అంటున్నారు. అప్పుడు వారికి జ్ఞాపకం వచ్చింది, నేను దేవుడు పెడతాం. ఆమె మా పాస్టర్ గారు నేర్పించారు, మేము పడుకునేటప్పుడు నీళ్ళు వచ్చి ప్రార్థన చేసుకొని మేము పడుకోవాలి. వారు ఏం చేశారంటే గ్లాసులో నీళ్ళు తీసుకొని దాన్ని ప్రార్థన చేసి ఆ చుట్టుపక్కల పోయి పడుకున్నారు. సెకండ్ వాళ్ళందరూ కూడా కూర్చొని 10 గంటల చూసారు, 11 గంటల చూసారు, 12 గంటల వాళ్ళు పోయి పడుకున్నారు. పోలీసులు అనుకుంటున్నారు, ఏంటి ఇక్కడ చట్టం రావట్లేదు, ఈరోజు ఎవరు క్యాండిడేట్ ఏంటి అని చెప్పేసి ఉదయం వచ్చి ఏం జరిగిందమ్మా అని చెప్పేసి అడిగారు. వాళ్ళు ఏం జరిగిందంటే ఎక్కువ వాళ్ళందరూ వచ్చారు, ఏదో మతం చేశారు, వాళ్ళు అవి రాలేదు అంటే ఆ పోలీసులు వాళ్ళు విడుదల నుంచి పంపించేశారు. అవి మన వచ్చి ఉంటుంది, ఉందామా ఎక్కడ భయ్యా ఉందామా? అవి సరే వేసుకోవాలి. హల్లెలూయా. తెలుపుదా చెప్పి ఉద్దేశం ఉన్నావా లేదా? రాలేదు. ఓకే వేసుకోవాలి. నేను స్తోత్రం. అవి వేసుకో తెలుపుదా చెరసాలలో వేసినప్పుడు ఆమె మన విశ్వాసం ఏ విధంగా ఉంటుంది? ఈయన సంఘాన్ని ఎంత పాడు చేసినా కానీ ఆమె ఎంత హిస్టరీ కలిగిన వాడు ఉన్న అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు చెరసాలలో వేయమని. ఎప్పుడైతే మంచి మాటని బోధిస్తున్న సమయంలో తీసుకుని జైలు వేశారు. ఆమె చాలాసార్లు మనం కూడా నువ్వు తిని తాగి కలరాడుతూ డాన్స్ చేస్తూ రోడ్డు కూడా ఎదుగుతానే నేను పట్టించుకోడు, ఎవరు పట్టించుకోడు. బయటని పడుకో, అబ్బా భక్తులు బయలుదేరింది, అబ్బా భక్తులు బయలుదేరింది, అబ్బా ప్రార్థన చేస్తాడే అని చెప్పేసి అందరికన్నా నీ మీదనే ఉంటాయి. ఆమె చాలా మంది సిగ్గుపడి బయటకు తీసుకుపోలేదు. చాలా మంది సిగ్గుపడి నేను దేవుని నమ్ముకున్నానని చెప్పుకోరు. పౌలు చెరసాలలో అనేక సార్లు వేయబడ్డాడు. ఆమె దేవుడు ఎప్పుడైతే తనకున్నటువంటి ఆ యొక్క ఔన్నత్యాన్ని పోగొట్టున్నాడో ఈరోజు క్రీస్తు నిమిత్తమై శ్రమలు అనుభవించడానికి కూడా ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు, ఆయన ముందుకు వెళ్తూ ఉంటున్నాడు. ఆమె అపోస్తలుల కార్యములు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అయినను ఇవేమి
హల్లెలూయా 11వ వచనం చివరి భాగంలో, అయినను నాకు ఏమేమి లాభకరమై ఉంటున్నాయో, ఏంటి లాభకరమైనది? ఆయన వంశం కాదు, ఆయన పితరులు కాదు, ఆయన యొక్క డిగ్రీ కాదు, ఆయన యొక్క చదువు కాదు, ఆయన చదువుకున్నటువంటి కాలేజ్ యూనివర్సిటీ కాదు, కానీ ఇవన్నీ కూడా క్రీస్తు కొరకు నేను నష్టంగా ఎంచుకొచ్చున్నాను. ఆమేన్ హల్లెలూయా. అదే అధ్యాయంలో 10వ వచనం చివరి భాగంలో 10-11 కలిసి ఉంటాయి. సమస్తము నష్టంగా ఎంచుకొని ప్రకటన సాధనగా నేను ఎంచుకుంటున్నాను అని చెప్పేసి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఈ రోజు ఎందుకు ఆయన చెప్పగలుగుతున్నాడు అంటే పౌలుగా మారిపోయాడు. ఆయన పౌలుగా మారిపోయాడు. ఈరోజు నువ్వు నీ జీవితాన్ని మార్చుకున్నట్లయితే కదా, పౌరులు మార్చినటువంటి దేవుడు సౌలుగా ఉన్నప్పుడు ఆ సౌలును పౌరుగా మార్చినటువంటి దేవుడు ఈరోజు మన జీవితంలో కూడా మార్పును అనుగ్రహించాడు. ఆమేన్. ఈయన అంటున్నాడు, బ్రతుకుగా క్రీస్తే, సావైతే నాకు మేలు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. నేను ప్రభువైన ఉండాలని కోరుకుంటున్నాను చాలా వరకు, కానీ మీ నిమిత్తమై నేను ఈ శరీరంలో పుట్టుకుంటున్నాను అని చెప్పేసి ఆయన సెలవిస్తున్నాడు. ఆమె దేవుడా, ఈయన తన యొక్క ప్రభు కొరకు, తను రక్షించిన ప్రభు కొరకు ఎన్నెన్నో సేవలు చేశాడు. ఆయన ఏమేమో సాధించాడు ఆయన జీవితంలో. ఆమె ఈరోజు నీ యొక్క జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు? నిన్ను మార్చినటువంటి ప్రభు నిన్ను గురించి చింతిస్తూ ఉంటున్నాడా, లేకపోతే నిన్ను చూసి ఆయన ఆనందిస్తూ ఉంటున్నాడా? మన బాధ్యత బాప్తిసం తీసుకున్నాం, బాగానే ఉంది. ఆమేన్. కానీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఉంటున్నాం మనం? మరలా సౌలుగానే మారిపోయామా? ఒకవేళ ఆ రోజు ఇదే సౌలు పౌలుగా మార్చబడి కొన్ని శ్రమల వలన, కొన్ని విషయాల వలన మరలా సౌలుగా మారినట్లయితే ఈరోజు కొత్త నిబంధన ఉండేది కాదు. ఈరోజు కొత్త నిబంధన మన బైబిల్లో ఉండేది కాదండి. దేవుడు నీ ద్వారా కూడా ఒక చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నాడు. మన ద్వారా దేవుడు ఒక చరిత్రను చేయాలని సృష్టించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏదో సాధించాలి మన జీవితంలో అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు దేవుడిగా. ఆమేన్. తర్వాత ఏం జరుగుతామా? అపరిమితముగా దెబ్బలు తింటిని. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అపరిమితంగానే దెబ్బలు తిన్నాము. తర్వాత అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు, 1 తక్కువ 4 దెబ్బలు నేను తింటిని. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇవన్నీ కూడా పత్రికలో ఎప్పుడు కూడా రాయలేదండి. ఇది ఒక్కసారి జస్ట్ మెన్షన్ చేయాలి కాబట్టి, సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ రాసుకుంటున్నాడు ఆయన. ఆమేన్. మనకి అయితే పొరపాటు ఏమైనా సఫలం కొట్టాడు అనుకోండి, అన్ని మీటింగ్లకి సాక్షి చెప్తాం. మీటింగ్ పెట్టించి సాక్షి చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉంటాం. ఆమేన్. అందరికి ఇంటి భోజనం పిలిపించి నాకు ఇది జరిగింది, వాళ్ళు కొట్టాడు, ఇది కొట్టాడు అని చెప్పేసి. ఆమేన్. సౌలు యొక్క జీవితంలో మారిన తర్వాత పౌలుగా ఆయన ఎన్ని శ్రమలు పడుతున్నాడో ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుడు గారు మన యొక్క జీవితంలో దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? మార్చినటువంటి దేవుడు మన జీవితాలలో మార్పు ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక మన జీవితంలో ఆయన కలిగి ఉంటున్నాడు. ఆమె అపోస్తలుల కార్యంలో మనం చదువుకున్న దేవుడు గారు ప్రైజ్ గాడ్. 26వ అధ్యాయంలో 14వ వచనంలో మేము చదువుతున్నాం కదా, దేవుడు ఆయన యొక్క సంకల్పమును నీ యొక్క కలిగి ఉన్నాడు. నీ యొక్క ఆయన చెప్పిన మాటలు విని నువ్వు ఇతరులకు చెప్పేవాడు కాదు, ఉండాలని చెప్పేసి దేవుడు ఈ రోజు నిన్ను ఆయన మార్చుకొని ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుడు కూడా ఈ రోజు మనం ఏం చేయాలి? ఆమేన్. మన జీవితంలో ఏమైతే మనము ప్రభువును పోగొట్టుకుంటున్నామో దాన్ని చెప్పనివ్వండి, అవి గొప్ప లాభసాధకం మన యొక్క జీవితంలో అవి కలుగుతున్నాయి. ఆమేన్. ఇంతకుముందు మేము సోమాకు వెళ్ళే రోజులలో అక్కడ సగము నడుపుతున్న రోజులలో ఒక ఫిలిపినో బ్రదర్ ఉండేవాడు. ఆమేన్. ఆయన కోటీశ్వరుడు. ఫిలిప్పీన్స్లో ఒకటే కుమారుడు కలిగి
వాళ్ళకు 45 అంతస్తుల బిల్డింగ్లు 3 ఉన్నాయి. ఆస్తికర్త ఒక్కడే, ఈ కుమారుడు మాత్రమే. అక్కడ అమ్మాయిలతోటి తాగుడు క్లబ్బులు తిరుగుతూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నానని చెప్పేసి, అరే పోరాడు ఏదైనా చేసి ఏదైనా చేసుకో, కొన్ని రోజులు నీ జీవితం బాగుపడుతుందని చెప్పేసి ఆయన అప్లై చేసుకుని ఈ దేశానికి ఓమానికి వచ్చాడు. సోహాలో పనిచేస్తుండేవాడు. అని వాళ్ళు క్యాథలిక్ సంబంధించినటువంటి వారు అంటారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విశ్వాసంతో సంబంధం కలిగి దేవుడి మీద మేము వాక్యం చెప్పిన తర్వాత ఆయన రక్షణ పొందుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. అమ్మకు చెప్పాడు, అమ్మా నేను విశ్వాసయ్యాను, నేను బాప్తిసం తీసుకున్నాను, ఇప్పుడు నేను దేవుడి బడి అంటే నువ్వు నా బిడ్డ దేవుడి బడి వెళ్తే అని చెప్పి సాగతిచ్చినప్పటి నుంచి నేనెవరో దేవుడి బడి చేసి నువ్వు నా బిడ్డ అయితే ఒకవేళ వారిచ్చే బాప్తిసం తీసుకున్నట్టయితే నువ్వు నా కొడుకు కాదు, నువ్వు నా కొడుకు కాదు, నా ఆస్తిలో నుంచి చిల్లి గౌరవం నీకు రాదు అని చెప్పేసి ఆమె అక్కడి నుంచి బయటపెట్టించింది అతన్ని. సరే, ఆ నెల తర్వాత తల్లిదండ్రులకు నేను ఎప్పుడు పోయి ప్రార్థన చేసి ఇచ్చాను. ప్లీజ్ అన్నాడు, మా అమ్మ ఇంట్లో చేసుకుంటే నేను ఉంటాను, లేకపోతే మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పేసి. దేవుడు కదా వారం రోజుల కల్లా మళ్ళీ ఎయిర్పోర్ట్ కి నాకు ఫోన్ చేశాడు, నేను వచ్చేసాను అని చెప్పేసి. ఏం జరిగింది అంటే అమ్మ నన్ను చూసి కలిపేసేసుకున్నాడు. అడిగింది, నువ్వు ఎవరు బిడ్డవు, నా బిడ్డవా లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి ఆ దేవుడి బిడ్డవా అంటే అన్నాడు, నేను ఆ దేవుడి బిడ్డను. కలిపేసేసుకున్నాను. అవి మళ్ళీ టికెట్ తీసుకొని వెనక్కి వచ్చేసాను. నేను ఎయిర్పోర్ట్లో కూర్చొని మాట్లాడుతూ నేను ఆదరిస్తూ ఉన్న సమయంలో జస్ట్ ఊరికి అడిగాను, ఎంత ఆస్తి అని. ఐ 34 కోట్ల డాలర్లు. అయితే నా సొంత కాలంలో నేను పడుతున్నాను. హల్లెలూయా. మా పిల్లలు సంపాదించిన నా కొద్ది రోజు దేవుడి బిడ్డని నా దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను నిలబడతాడు ఈరోజు అని చెప్పేసి దేవుడి బిడ్డ ఆయన నిలబడుకున్నాడు. ఆ ఆత్మని కూడా వెనక్కి తోసేసాడు. కానీ క్రీస్తుని నేను సంపాదించుకోవాలని ఈరోజు. అవి దేవుడు నీ పూర్వస్థితిని మళ్ళా దయచేయగలడు ఎప్పుడైతే నువ్వు వారికి నమ్మకంగా జీవిస్తూ ఉంటున్నావు. నీలో నుంచి తీసివేస్తాడు. అవి మళ్ళా నీకు ఆయన యొక్క ద్వారా దేవుడు ఆశీర్వాదాలు కుమరించిపోతుంటున్నాడు. పౌలు తన యొక్క జీవితంలో పౌలుగా మార్చబడిన తర్వాత మరలా సౌలు యొక్క జీవితాన్ని ఒక్కరోజు కూడా చదివి చూడలేదని, ఒక్కరోజు కూడా తొలి చూడలేదు యొక్క జీవితాన్ని. అవి వెనక ఉన్న వాటిని మరిచి ముందుకే నేను సాగుతుంటాను. హల్లెలూయా. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కష్టాలు వస్తున్నాయా, నష్టాలు జరుగుతున్నాయా, దేవుడు కదా ఇబ్బందులు వస్తున్నాయా, కన్నీళ్ళు ఉంటున్నాయా, దేవుడు కదా నన్ను చెప్పనివ్వండి, ఇవన్నీ కూడా మన దేవుడికే జరుగుతూ ఉంటున్నాయి. అవి వెనకాలన్నీ కూడా దేవుడి యొక్క ప్రణాళిక నీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఆమె హల్లెలూయా. చివరిగా ఒక వచనం మనం చదువుకుందాం. 2 తిమోతి రాసిన పత్రిక 4వ వచనం. ఆమె 6వ వచనం మనం చదువుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. 4వ వచనం. నేను పారాపరముగా పోయవచ్చున్నాను. హల్లెలూయా. నేను వెళ్ళిపోయే కాలము ఆసన్నమై ఉన్నది. దేవుని స్తోత్రం. ఆమేన్. దేవుడు బయలుపరిచాడు. ఇక్కడ తిమోతికి ఆయన రాస్తుంటున్నాడు. ఈ పత్రిక ఆయన చేతిలో ఉండి రాస్తుంటున్నాడు. తిమోతి, నేను ఇక వెళ్ళిపోతుంటున్నాను, నాకు భయపడేది నేను ఎక్కువ రోజులు బ్రతకను అని చెప్పేసి. ఆమె ఎవరికైనా కానీ ఇంకా నువ్వు పోతావు, ఇంకా 2-3 గంటలలో నువ్వు పోతావు అని అడిగినా ఎటువంటి పరిస్థితి? ఆమె వాళ్ళని పిలువు, ఈయనని పిలువు, ఆ పేపర్ తీసుకురా, ఈ పేపర్ తీసుకురా, ఎక్కడ సైడ్ పెట్టాలి అని అడుగుతా ఉంటున్నాం కదండి. ఆమె ప్రైజ్ గాడ్. అమ్మో నేను పోతున్నాను, నీ సంగతి ఏం కావాలి, పిల్లల సంగతి ఏం కావాలి లోపడుతున్నాను. కానీ పౌలకి ఏమంటున్నాడు తెలిసిన, ఆయన ఫోర్ లైక్ డ్రింక్ ఆఫరింగ్, పానార్పణం. ఇది ఒక శ్రేష్టమైనటువంటి అర్పణ పాత్రలో. పానార్పణగా నేను అంటే పానార్పణంగా పోయబడుతున్నాను అని అడిగిన దాని ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క శరీరంలో
ఏమి మిగలేదు. నా బలము కానీ, నా శక్తి కానీ, నా ఆరోగ్యం కానీ, నా ప్రతిదీ కూడా ఏది కూడా లేదు. ఇంకా నేను సమస్తాన్ని కూడా దేవుడికే హానిపోసాను. నేను ఒకటి ఎముకలు మాత్రమే ఉంటున్నాను. నా బలమంతా కూడా, నా యవ్వనాన్ని కూడా, నా జీవనాన్ని కూడా ఆ దేవుడికే నేను సమర్పించాను. ఈరోజు నా దగ్గర ఏమి కూడా లేదు. భయానకంగానే భయపడుతున్నాను. నేను వెళ్ళిపోయే కాలం వచ్చింది. ఆమె అప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే కదా, హల్లెలూయా, ఎన్ని సంఘాలు స్థాపించాను నేను, ఎంత ప్రయాణం చేశాను నేను, ఎంత డబ్బు ఖర్చు పెట్టాను నేను, నా ఎంతమందికి బాప్తిసం ఇచ్చాను నేను, ఎన్ని సంఘాలు కట్టించాను నేను అని చెప్పేసి అనుకోవడం లేదు. హల్లెలూయా, ఏమంటున్నాడు అంటే కదా, ఏమంటున్నాడండి? మంచి పోరాటము నేను పోరాడతాను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మంచి పోరాటం. దేవుడి బిడ్డ, ఈరోజు నువ్వు ఏం సంపాదిస్తున్నావని కాదు కానీ, ఏం కలిగి ఉంటున్నావని కాదు కానీ, ప్రైజ్ గాడ్, ఎంత చేస్తున్నావు, ఏం చేస్తున్నావని కాదు కానీ, ఆమె పౌరు ఎందుకు అభివృద్ధి చెందుతున్నాడంటే కదా, మన నీతి అంతా కూడా మురికి కూడలోనే ఉంటుంది. మన నీతి అంతా కూడా, మన క్రియలు అన్నీ కూడా మురికి గుడ్డలోనే దేవుని సన్నిధిలో ఉన్నాయి. మన క్రియలు కానీ ఎంచబడిన ఆ రోజు నీ విశ్వాసము ఎంచబడుతూ ఉంటుంది. ఆమె నీ ఆత్మీయత ఆ రోజు ఎంచబడుతూ ఉంటుంది. నీ విశ్వాసాన్ని బట్టి ప్రతిఫలము అనుభవించబోతూ ఉంటున్నావు. ఈరోజు పౌలు ఏమంటున్నాడు? నా పరువు నేను కడగొట్టించాను, ఆమె నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, మంచి పోరాటాన్ని నేను పోరాడి ఉంటున్నాను. ఆమె హల్లెలూయా. ఈరోజు కిరీటం నా కొరకు దాచబడి ఉంది. ఆమె ఈ లోకంలో నువ్వు దేవుని కొరకు ఎంతైతే నష్టపోయి ఉంటున్నావో, ఒకవేళ అని దేవుడు ఆశీర్వదిస్తాడండి. దేవుడు నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు ఇచ్చినాడు. తను నమ్మిన వారికి కట్టని ఇల్లు ఇస్తానంటున్నాడు. ఆమె నాటిని చెట్లు నీకు ఇస్తానంటున్నాడు. త్రవ్వని బావుల నుంచి నీవు ప్రాంతాన్ని తీసి ఆయన సరిస్తున్నాడు. ఆమె నిజంగా ఆమె ఈరోజు పౌలు తను ఏం చేసింది దేవుడి దగ్గర చెప్పడం లేదు కానీ, తను ఎంత సాధించింది అని చెప్పడం లేదు కానీ, ఒకటే మాట్లాడుతున్నాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నీ విశ్వాసాన్ని నేను కాపాడుకున్నట్టు దేవుడి బిడ్డగా ఆ యొక్క మహిమ కిరీటం ద్వారా మన కొరకు దాచబడి ఉంటుంది. ఆమె పౌలు నేను ఏం చేశాను అని చెప్పేసి చివరికి చెప్పుకోలేదు కానీ, ఈరోజు ఈ దైవగత మన మధ్యలో ఉంటుంది. సగము కొత్త నిబంధన అంతా కూడా ఆయన రాకలతో నిండిపోయింది. సగం కొత్త నిబంధన ఆయన రాకలతో నిండిపోయింది. ఆమె ఒకవేళ చెప్పుకోకపోయినా దేవుడు ఆయన కార్యాన్ని నిలబెట్టి ఉంటున్నాడు. ఈ రోజు కూడా 2000 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు కూడా మనం ఆయన గురించి చెప్పుకుంటున్నాం. కానీ ఏంటో తెలిసిన సౌలు పౌలుగా మారాడు. మరలా సౌలుగా మార్చబడలేదు. ఈరోజు నువ్వు మీద సౌలుగా ఉన్నటువంటి పౌలుగా మారినట్లయితే నీ జీవితంలో ఏమి దేవుడు చేయగలదో ఒకసారి ఆలోచించలేదు. అని దేవుడు సమర్థుడు, దేవుడికి పక్షపాతం లేదని ఎవరినైనా కానీ దేవుడు లేపి వాడుకునేవాడు. ఈరోజు ఎదిగో ప్రభావం ఉన్నాను అని మనం చెప్పగలిగినట్లయితే సౌలు కంటే ఎక్కువగా ఈరోజు మనలో వాడుకోబోతున్నాడు. సౌలు కంటే ఎక్కువగా పౌలు కంటే ఎక్కువగా దేవుడు మనలో వాడుకోబోతున్నాడు. పౌలు కంటే ఎక్కువగా దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. ఒకటే జాగ్రత్త, మరలా సౌలు మనలో మారదు. పౌలుగా మారాడు, దేవుడిస్తోత్రం. పౌలుగానే ఉండు, పౌలుగానే చనిపో, పౌలుగానే సాక్ష్యంగా జీవించు అని పౌలును దేవుడు ఆశీర్వదించి కీర్తనిస్తున్నాడు. అదేవిధంగా నీ జీవితంలో కూడా ఆ పౌలుకు దేవుడు సహాయం చేయబోతున్నాడు. పొరపాటున సౌలుగా మార్చబడావా అన్ని కూడా నీకు గాయమవుతుంది. గురి తప్పిపోతున్నావు, తొట్టుపడుకుంటున్నావు, జారిపోతున్నావు. నీ పిలుపును సార్థకం చేసుకోలేకపోయావు. దేవుడికి వాటిని దీవించు. దేవుడి స్తోత్రములు మనం కొలిగించుకొని మన ప్రదర్శించాలి పంపిస్తున్నాం. అందరూ కూడా లేచిపడి నా ప్రదర్శించాలి మనం సమర్పించుకున్నామండి.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.